నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తమిళనాడు దివంగత సీఎం జయలలిత గారు ఆస్తులన్నీ ఇప్పుడు బెంగళూరు కోర్టుకు చేరాయి. అసలు ఆమె ఎక్కడెక్కడ ఉన్నాయి ఆస్తులన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, ఇప్పుడు జయలలిత చనిపోయి కూడా చాలా రోజులు గడిచింది. సో ఆమె ఆస్తులన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయైతే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు బెంగళూరు హైకోర్టుకి అయితే చేరింది. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? బెంగళూరు హైకోర్టు కాదు, యాక్చువల్గా ఈవిడ అక్రమాస్తుల కేసు, అంటే ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఏదైతే ఉందో 2004లో ఈవిడ ఎప్పుడైతే ఈ కేసు బెంగళూరుకి చేరుకుందో ఆవిడ పరంపర అగ్రహార జైల్లో ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఈ ఆస్తుల పత్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో వాటిని మేము వారసులం అని చెప్పి జయలలిత అన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో జయరామన్ పిల్లలు, జయరామన్ ఆయన పేరు, ఈవిడ జయలలిత కదా. సో జయ దీపక్ వాళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మీరు వారసులు కాదు, ఎందుకంటే ఆవిడ విల్లు రాయలేదు కాబట్టి అఫిడవిట్లు అవంతా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఏది లేదు, మీరు కాదు అని చెప్పింది. సో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఆ కేసు కొట్టేసింది, మీరు వారసులుగా చెందరు మీరు అని. సో అందుకని ఇప్పుడు ఈ ఆస్తులు మనం గతంలో మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వానికి చెందాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో వాటిని నిన్నను తమిళనాడు ప్రభుత్వం 6 ట్రంకు పెట్టెలు పట్టుకెళ్ళింది. అధికారులు పట్టుకెళ్తే 10,000 చీరలు, 27 కిలోల బంగారం వస్తువులు, తర్వాత బంగారు ఆభరణాలు అన్నమాట, 601 కిలోల వెండి వస్తువులు, తర్వాత 750 జతల చెప్పులు, ఆ తర్వాత 1672 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, ఇంకా కొంచెం మిగిలిన ఆస్తి పత్రాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం తరఫున వచ్చిన అధికారులకి వాళ్ళ 6 ట్రంకు పెట్టెల్లో వీటిని పట్టుకెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, అసలు జయలలిత ఎందుకు ఇలా ఇంత ఆదాయానికి మించి ఆవిడ ఆస్తులు కూడబెట్టాల్సి వచ్చింది? ఫస్ట్ టాన్సీ కేసు అని ఒక కేసు ఆవిడ మీద బుక్ అయింది అప్పట్లో. అంటే మనిషి పతనం అనేది ఒక అంత హై పీక్కి వెళ్ళి ఆవిడ కేంద్రాన్ని కూడా శాసించే స్టేజ్లో ఉన్న మనిషి ఈ రకంగా ఎందుకు జరిగింది? ఎందుకు ఇంత? శశికళ అనే వ్యక్తి ఈవిడ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో, వచ్చిన తర్వాత ఆవిడ ఎదగడం మొదలుపెట్టి, అంటే ఏమీ లేని స్థాయి నుంచి ఆవిడ అప్పట్లోనే 5,000 కోట్ల చిల్లర ఆస్తులు సంపాదించుకుని తన కుటుంబానికి, ఆ తర్వాత తన బంధువర్గానికి కూడా ఆవిడ చాలా మేలు చేసింది. వాళ్ళు తేవర్ కమ్యూనిటీ అంటారు వాళ్ళని. సో వాళ్ళకి బాగా ఎలివేషన్ ఇచ్చుకుందాం. మీకు ప్రాజెక్ట్స్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళ ద్వారానే, అంటే శశికళ అన్నగారుల ద్వారానే వెళ్ళేది. ఆ తర్వాత ఈవిడ జయలలిత శశికళ అక్క కొడుకైన సుధాకరన్ని దత్తత చేసుకున్నానని చెప్పి శివాజీ గణేషన్ మనవరాలతోటి పెళ్లి చేసింది. ఆ పెళ్లి మనం మాట్లాడుకున్నాం చాలా బ్రహ్మాండంగా, అసలు అంగరంగ వైభవంగా. అంటే అదే మీకు తెలీదు, గంధపు చెక్కతోటని విన్నాం, మరి ఎంత నిజమో మనకు తెలీదు. ఒక రథం తయారు చేయించింది ఆవిడ, దానికి తెల్లటి అశ్వాలు దానికి పూంచి ఆ రోజుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగడం, తర్వాత బారాత్, పెళ్లి కొడుకు బారాత్ వెళ్ళడం, ఆ తర్వాత మొత్తం తోటతరణి మొత్తం అంతా కూడా అక్కడ డెకరేషన్స్ చేయటం, కొన్ని వేల కోట్లు పెట్టి. అసలు కొబ్బరికాయ అన్నది దొరకలే మెడ్రాస్లో ఆ రోజు. అన్ని కొబ్బరికాయలు, అంతమంది అతిథులు. అంటే పెళ్లిలో మనకి అక్కడ తమిళనాడు సంప్రదాయం ఏంటంటే ఆకు వక్క కొబ్బరికాయ ఇస్తారు వచ్చిన అతిథులకి. సో మనకు కొబ్బరికాయ దొరకలేదు అప్పుడు. ఇది నిజం, ఎగ్జాజరేషన్ కాదు. ఆ తర్వాత బాలు జ్యువెలర్స్ అని వాళ్ళు మొత్తం బంగారం అంతా కూడా వాళ్ళు సప్లై చేశారంట. ఇది ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే, నేను ఇప్పుడు ఈ ఆస్తి ఏదైతే వచ్చిందో తమిళనాడు ప్రభుత్వానికి, ఆ రోజు దీని విలువ 921 కోట్లు ఎంతో. ఈ రోజు దీని విలువ 4,000 కోట్ల పైచీలకు అంటున్నారు. సో ఆ బాలు జ్యువెలర్స్ ఆయన గుండెపోటుతో చచ్చిపోయాడు వీళ్ళు పేమెంట్ చేయకపోతే. అంటే అప్పుడు వచ్చిన వార్తలు చెప్తున్నా. నిజంగా అందులో వాస్తవం ఉంటే తమిళనాడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి బాలు జ్యువెలర్స్కి. అలాగే ఇంకెవరైతే బాధితులు ఉన్నారో ఈ రకంగా ఆ పెళ్లిలో, వాళ్ళకు కూడా వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంత ఆస్తులు వచ్చాయి కదా. ఈ ఆస్తి యాక్చువల్గా మనం న్యాయపరంగా ఆలోచిస్తే ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ట్యాక్సుల పరంగా వచ్చింది. అంటే ఇదంతా కూడా ఆదాయానికి మించిన ఆస్తులు, గుర్తుపెట్టుకోండి ఆ పదం. కాబట్టి
ఇది ప్రజలకు చెందాలి కాబట్టి ఇవన్నీ ఎవరెవరి దగ్గర నుంచి ఎలా వచ్చాయి అది కనుక్కోగలిగితే ఒక ఏమంటారు డిటెక్టివ్ లాగా వీటన్నింటి కూడా అప్పచెప్తే బాగుంటుంది ఎంతో కొంత. దానివల్ల కుటుంబాలు సంతోషిస్తాయి, వాళ్ళు ఆర్థికంగా బలపడతారు. ఎందుకంటే దీన్ని కూడా క్లెయిమ్ చేసుకునేదే శశికళ. అదే అన్నీ మీరు అనుకున్నవి జరగవు, అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అని. ఇది అనుకుని జరగలేదు ఆవిడకి. ఆవిడ జైలుకి వెళ్ళిపోవడం, ఆవిడ సడన్గా ఆవిడ చచ్చిపోవటం, ఆ జైలు వెళ్తే చావే ఒక పెద్ద మిస్టరీ ఈ రోజు కూడా. కాబట్టి మనిషి ఎంత సంపాదించాడని కాదు, ఎంత పేరు మిగుల్చుకున్నాడు అనేది ముఖ్యం. అది చాలా అవసరం. ఇప్పుడు జయలలిత అంత శాసించిన మనిషి ఒక పురడ్చి తలైవి అని పేరు తెచ్చుకుని అందరికీ అమ్మగా నిలిచి ఎన్నో మంచి పథకాలు పెట్టింది ఆవిడ. ఆవిడ పెట్టిన పథకమే అమ్మ క్యాంటీనే ఈరోజు అన్నా క్యాంటీన్గా ఇక్కడ పరిణతి చెందింది. అదేవిధంగా క్రేడిల్ బేబీది ఆవిడ ఒక ఉయ్యాల పథకం అని పెట్టింది. ఎవరికైనా పిల్లలు వద్దనుకున్నా లేదు ఎక్కడైనా అనాథ పిల్లలున్నా ఆ ఉయ్యాల్లో పడుకోబెడితే వాళ్ళు శిశు సంక్షేమ శాఖ వాళ్ళు అప్పట్లో వాళ్ళని చూసుకునేవాళ్ళు. ఈవిడ ప్రత్యేకంగా అప్పట్లో వెండి కాలి గజ్జలు పిల్లలకి అవన్నీ చేయించి పంపించారు ఆవిడ. అంటే ఆవిడకి మంచి హృదయం ఉంది జయలలితకి. ఎట్ ద సేమ్ టైమ్ షీఈస్ బోత్ ఎడ్జెస్ అనమాట. ఒకటి ఎంత సహృదయత ఉంటుందో అంత కఠినత్వం ఉంది ఆవిడలో. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం దాన్ని. అందువల్ల ఆవిడ జీవితంలో చాలా కోల్పోయింది నన్ను అడిగితే. అంటే ఎప్పుడైతే మీరు అంటే మీరు ఒక గిరి గీసుకుని ఉంటారో మీకు ఆత్మీయులు ఎవరు మిగలరు. దానికి సాయం శశికళ అన్న వ్యక్తి రావడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా పరదాలకు పరిమితం అయిపోయాడు, ఈవిడ కూడా ఒక రకంగా పోయిస్ గార్డెన్లో వాళ్ళ ఇల్లుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే మనిషి సంఘజీవిగా ఉండాలి, లేకపోతే చావు కూడా చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళకి. మీరు ఒంటరిగా ఉండండి, ఒంటరిగా ఉంటూనే మీ లోకం మీరు సృష్టించుకోవాలి, మీకంటూ నలుగురు మనుషుల్ని పెట్టుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు లేరో ఈ రకంగా ఉంటుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, కానీ ఆవిడ గుడ్డిగా నమ్మింది. శశికళ 2 సార్లు బయటికి వెళ్ళిపోతే కూడా 108 రోజుల తర్వాత ఆవిడ ఒక లేఖ రాస్తే ఆవిడ కరిగిపోయి రానిచ్చింది. లాస్ట్కి ఏమైంది, ఎంత మిస్టీరియస్గా చచ్చిపోయింది. ఆవిడ చావు ఈ రోజు కూడా ఎవరికి తెలియదు, చాలా అన్యాయంగా చచ్చిపోయింది ఆవిడ. కాబట్టి మనిషి ఎంత సంపాదించినా కూడా వెళ్ళేది మట్టిలోకే, మనం అయ్యేది పిడికెడు బూడిదే. ఆ సత్యాన్ని గ్రహిస్తే ఈ రాజకీయ నాయకులందరూ గుణపాఠం నేర్చుకుంటారండి. ఇంత ఆస్తులు సంపాదించాలి, ఇంత లక్షల కోట్లు సంపాదించాలి, ఇవి దాచుకోవాలి, 10 తరాలకు ఇవ్వాలి. రాజుల సొమ్ము రాళ్ల పాలని ఈరోజు జయలలిత జీవితం ప్రూవ్ చేసింది. ఆవిడ దగ్గర 8762 పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు అందులో ఆస్తుల్లో అది కూడా ఆవిడ సంపద అదే. ఆవిడ చాలా చదువుకుంది, ఏం ప్రయోజనం? ఆవిడ అంటే డిగ్రీ చదవలేదు, ఆవిడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. మంచి ఇంగ్లీష్ మాట్లాడేది, మంచి తెలుగు మాట్లాడేది, మంచి తమిళం, మంచి కన్నడ అన్నీ వచ్చు ఆవిడకి. కానీ ఏం ప్రయోజనం? అన్ని పుస్తకాలు చదివి కూడా ఆవిడ ఒక స్నేహితురాల చేతిలో మోసపోయినట్టే, స్నేహితురాలు వెన్నుపోటు పొడిచినట్టే. కాబట్టి పుస్తకాలలో చదివినంత మాత్రాన జ్ఞానం రాదు, ప్రాక్టికల్ అనుభవం అనేది ఎవరికైనా చాలా ముఖ్యం. అందున రాజకీయ నాయకులకి ఇంకా ముఖ్యం. కాదు మేడం, ఆమె ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది, అసలు ఆమె దాని వెనక కారణాలు ఏంటి, ఎట్లా ఎదిగింది అసలు ఆమె? ఎదగడం అంటే అలా కాదండి. ఆవిడ సినిమాల్లో బాగానే సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఉండే ఇల్లు వేదనే లేవని తల్లి పేరు మీదే పెట్టుకుంది ఆవిడ. అవన్నీ బాగానే ఉన్నాయి. శశికళ ఎంట్రీ తర్వాత శశికళ కన్ను దేని మీద పడితే అది వాళ్ళ సొంతం అయిపోయేది. సో ఆ రకంగా ఆస్తులు వచ్చాయి. శశికళ ఇప్పుడు ఈ లెక్కన మీరు ఇది 4000 కోట్లు అంటే ఇప్పుడు శశికళ ఆస్తి ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాక ఒక్కసారి మనిషి ఇప్పుడు చూడండి, రక్తం రుచి మరిగిన పులి అంటారు, అలాగా అవినీతికి అలవాటు పడ్డ ప్రాణం అంత ఈజీగా వదులుకోదు. అంటే మీకు అనిపించే జబ్బ తీసుకోవడం ఎందుకులే అని, కానీ ఆ టైంలో మీ మనసు వినదు మీ మాట. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఆవిడేం తెలివి తక్కువగా లేదు, కాకపోతే ఏంటంటే నెచ్చలిని నమ్మింది. మరి ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ మనకు తెలిసినది ఏంటంటే ఒక ఉన్నత స్థానంలోంచి ఆవిడ ఈ రకంగా ఇటువంటి చావుకి రావడం, ఆ చావు తర్వాత ఆవిడ జీవితం ఇలా అవడం, ఇప్పటికీ ఆవిడ వార్తల్లో నిలవడం, ఇది మాత్రం బాధాకరం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.